యామిని తీసుకొని మీనన్ దాత్రి కేదార్ల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అక్కడికి రాగానే ముందుగా కార్‌లో నుంచి యామిని దిగుతూ అమ్మ, నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చి హగ్ చేసుకుంటూ ఉంటుంది. కేదార్ దేవాని పట్టుకొని ఒక కార్‌లో కూర్చొని ఉంటారు. యామిని రావటంతో నేరుగా వాళ్ళ కార్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి మీనన్, మీనన్ అని కార్‌లో చూస్తూ ఉంటాడు. అయితే ఆ కార్‌లో మీనన్ లేకపోవటంతో అందులో ఉన్న డ్రైవర్‌ని రేయ్! మీనన్ ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటే అప్పుడే చచ్చిపోయినట్లు నటిస్తున్న దాత్రి కూడా లేచి వచ్చి కారు మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ్రా ఎక్కడ్రా మీనన్ అని అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలీదు సార్, మధ్యలోనే దిగిపోయాడు సార్ అని అతను చెప్తాడు. మీనన్ తప్పించుకున్నాడు అని దాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు. దాత్రి కేదార్ కారు వెతికే ప్రయత్నంలోనే అక్కడ ఉన్న దేవా వాళ్ళు పారిపోతారు. రేయ్ ఆగు ఆగు అని వీళ్ళు పరుగులు పెట్టే లోపలే అక్కడ ఉన్న ముగ్గురు రౌడీలు దేవా మొత్తం కూడా పారిపోయి ఉంటారు. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. యామిన్ తీసుకొని మీనన్ వస్తున్నప్పుడు రేయ్ కారు ఆపరా, ఇదంతా ఆ జేడీ ప్లాన్ అయి ఉండొచ్చు, కాబట్టి నేను దిగిపోతాను, నువ్వు యామిని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు అని మీనన్ దిగిపోయి ఉంటాడు. జేడీ నువ్వు నన్ను పట్టుకోలేవు, నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు, ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు మీనన్ అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇక యామిని సేఫ్గా తిరిగి రావటంతో అమ్మ జేడీ నీకు దండం పెడుతున్నానమ్మా, చాలా కృతజ్ఞతలమ్మా, నువ్వు ఎంతో ధైర్యం చేసి మా యామినిని మీరిద్దరూ కూడా కాపాడారు అని జేడీ కేడీని రేఖ దండం పెడుతూ పొగుడుతూ మెచ్చుకుంటూ ఉంటుంది. నీ ప్రాణాలకు తెగించి మా యామినిని కాపాడావు, నీ ధైర్య సాహసాలు చూస్తుంటే పోలీసుల మీద గౌరవం పెరిగిపోతోంది, నీలాంటి వాళ్ళని చూస్తే పోలీసుల మీద ఎవరికి గౌరవం రాదు అని రేఖ మాట్లాడుతూ ఉంటే ధాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. రేఖ అలా జేడీకి దండం పెట్టడం, అలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉండటంతో భరద్వాజ చాలా సంతోషపడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ జేడీ, థ్యాంక్ యూ సో మచ్ అని అలా రేఖ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. తర్వాత జేడీకేడి ఇద్దరు సాధునాయకి కాల్ చేస్తారు. వెల్డన్ జేడీ, మీనన్ పారిపోయినా నువ్వు యామిన్ అయితే కాపాడావు, అక్కడ నీ ఫ్యామిలీ అంత ప్రమాదంలో ఉందని తెలిసినా నువ్వు కామ్గా ఉండి ఒక స్కెచ్ చేసి మీనన్ని భలే యామినిని తీసుకువచ్చేలా చేశావు, సూపర్ వెల్డన్ అని పొగుడుతూ ఉంటే ఈ క్రెడిట్ అంతా కూడా దాత్రిదే సార్ అని కేదార్ చెప్తాడు. సరే రేపు ప్రమాణ స్వీకారం ఉంది, తాయారుది అని చెప్పటంతో అంటే రేపటి నుంచి అఫీషియల్గా మమ్మల్ని టార్చర్ పెడుతుందన్నమాట అని కేదార్ అంటాడు. సరే ఏదైతేనేం మేము ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం అని జేడీ చెప్తుంది. జేడీ చనిపోయిందని ఫోన్ చేసిన అతను మీనన్ కాళ్ళు పట్టుకొని బాయ్ నన్ను క్షమించండి బాయ్, నన్ను చంపేస్తానంటేనే నేను అలా చెప్పాల్సి వచ్చింది అని కాళ్ళు పట్టుకొని బతిమలాడుతూ ఉంటే మీనన్ ఏ మాత్రం కనికరం చూపించకుండా గన్తో షూట్ చేసి ప్రాణాలు తీసేస్తాడు. ఈరోజు ఆ జేడీ చచ్చిపోయినట్లు నాటకమాడి నన్ను అక్కడికి రప్పించే ప్రయత్నం చేసింది, యామినిని కాపాడి తీసుకువెళ్ళింది కదా, అదే నిజం చేస్తాను, దానిని చంపేస్తాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత బాబు ఏడుస్తూ ఉంటే కౌశికి ఎత్తుకోవటానికి బాబు దగ్గరికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తలపై బిందె బోర్లించుకున్న ఆదిలక్ష్మి అక్కడికి వచ్చి కౌశికిని లాక్కు వెళ్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను ఎందుకు లాక్కు వెళ్తున్నారు, బాబు ఏడుస్తున్నాడు, ఎత్తుకోవాలి అని కౌశికి చెప్తుంటే లేదు, ఇప్పుడు నువ్వు బాబుకి దగ్గర అయ్యావనుకో రేపు నీ కొడుకు కాదని DNA టెస్ట్ వస్తుంది, అప్పుడు మమకారం పెంచుకుంటావు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఎత్తుకోవటానికి వీల్లేదు అని ఆదిలక్ష్మి అడ్డుపడుతూ ఉంటుంది. అత్తయ్య అక్కడ చిన్న బాబు, ముందు వదులుతారా లేదా అని ఆదిలక్ష్మిని విదిలించేసుకొని బాబుని ఎత్తుకుంటుంది. ఈ లోపల ఆదిలక్ష్మి ఒక కరెంటు వైర్ని పట్టుకొని ఇదిగో కౌశికి, నువ్వు బాబుని కింద పెట్టకపోతే ఈ కరెంట్ వైర్తో నేను షాక్ పెట్టుకుంటాను అని స్విచ్ ఆన్ చేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో కౌశికి, దాత్రి, కేదార్, సురేష్ అందరూ రండి అని కేకలు పెడుతుంది. ఏమైందంటూ అందరూ రావటంతో అయ్యో అత్తయ్య గారు మీరు కాస్త ఊరుకుంటారా, ఇంకా DNA రిపోర్టు రాలేదు కదా, అంతవరకు బాబుని మా వదిన చూసుకుంటే తప్పేముంది అని దాత్రి, కేదార్, సురేష్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా బాబుపై మమకారం ఎక్కువైపోయి రేపు కొడుకు కాదని తెలిసిన తర్వాత దత్తత తీసుకుంటానంటుంది, అది నాకు అస్సలు ఇష్టం లేదు, చూడు నువ్వు బాబుని కింద పెడతావా లేకుంటే నేను కరెంట్ షాక్ పెట్టుకొని చచ్చిపోయేనా, నీకు అత్తయ్య ముఖ్యమా లేకుంటే ఆ బాబు ముఖ్యమా అని ఆదిలక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది. అయ్యో మీరు చెప్పిన మాట ఎందుకు వినరు అని దాత్రి, కేదార్, కౌశికి, సురేష్ బతిమలాడుతూ ఉంటారు. లేదు పెడతావా లేదా అని బెదిరిస్తూ ఉంటుంది. అయ్యో ఆవిడ అంత చెప్తున్నా కూడా ఏంటి మీరు ఇలా పట్టుపడుతున్నారు, ఆవిడ ప్రాణాలు పోతాయి, బాబుని కింద పెట్టేసేయ్ అని నిషి, వైజయంతి అంటారు. బాబు అలా ఎక్కువసేపు ఏడవటం చాలా ప్రమాదకరం కేదార్ అని దాత్రి అంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆవిడ ప్రాణాలు తీసుకుంటానంటోంది అని కేదార్ అంటాడు. నువ్వు అవన్నీ మాటల్లో పెట్టు, నేను ఇప్పుడే వస్తాను అని దాత్రి పక్కకు వెళ్తుంది.
అయ్యో అత్తయ్య గారు, డిఎన్ఏ రిపోర్టు వచ్చే వరకు మీరు గొడవ చేయకండి ప్లీజ్ అని కేదార్ ఆదిలక్ష్మిని మాటల్లో పెడతారు. ఈ లోపల ధాత్రి ఆవిడ వెనక వైపు నుండి వచ్చేసి స్విచ్ ఆపేసి ఆవిడ్ని కింద తోసేస్తుంది. కరెంటు వైర్ని కాస్త లాక్కునేస్తుంది. అబ్బా, నా తల పగిలిపోయింది అని ఆదిలక్ష్మి కేకలు పెడుతూ బంగారం లాంటి బిందె సొట్టపడిపోయింది, ఎవరు నన్ను తోసింది, ఎవరు నన్ను తోసిందని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే ధాత్రి కేదార్ వచ్చి పైకి లేపుతారు. నేనేలేండి తోసేసింది అని ధాత్రి చెప్తుంది. ఏంటి నీ పనా ఇదంతా కూడా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే, అంటే మిమ్మల్ని కాపాడడానికే, ఇప్పుడు చూడండి మీ తల పగిలిపోకుండా బిందె మిమ్మల్ని ఎలా కాపాడిందో అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. అయినా నన్ను ఎప్పుడు తోయాలి, నాకు కరెంట్ షాక్ కొట్టినప్పుడు నన్ను కాపాడడం కోసం తోయాలి, నువ్వు ముందే తోసేస్తావా అని ఆదిలక్ష్మి అంటుంది. ఏదైతేనేం ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నారు, మీరు ఎలాంటి గొడవ చేయకండి, ఇంతటితో ఆపేయండి అని ధాత్రి కేదార్ చెప్తుంటే వైజయంతి, నిషి, యువరాజ్ అంటూ సుధాకర్ అక్కడికొచ్చి ఏం జరిగిందని అడుగుతూ ఉంటే, మేము యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నాం అంతే అంతే అని ధాత్రి కేదార్ అసలు విషయం చెప్పకుండా కవర్ చేస్తారు. ఇంకాసేపట్లో హోమ్ మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు, ఏర్పాట్లలో ఎటువంటి తేడా రాకూడదు, ఆ ఏర్పాట్లు చూడండి అని సుధాకర్ అంటాడు. అలాగే మావయ్య అని నిషి అంటుంది. సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళగానే, ఏంటే వినపడట్లేదా, చూడు ఆ ఏర్పాట్లు చూడు అని నిషి అంటుంది. తర్వాత ధాత్రి జ్యూస్ రెడీ చేస్తుంటే, ధాత్రి ఆ పని ఎప్పుడు ఉండేదే, నీతో మాట్లాడాలి, భర్త ఆర్డర్ వేస్తే నీకు రావటం తెలీదా, రా అంటూ చేయి పట్టుకొని అక్కడే కిచెన్లో మాట్లాడుతూ ఉంటాడు. చూడు, నన్ను చూస్తుంటే ఇలాంటి భర్త నీకు వచ్చినందుకు నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో అన్న ఫీలింగ్ నీకెప్పుడూ రాలేదా అని కేదార్ అంటుంటే, ఇంకా ఇంకా చెప్పు అని ధాత్రి అంటుంది. ధాత్రి, నీకు వచ్చిందో లేదో తెలియదు కానీ నిన్ను చూస్తే మాత్రం నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అసలు ధాత్రి నా జీవితంలో ఉండటం ఏంటి, ఒకసారి జేడీలా ఇంకోసారి జగదాత్రిలా, అసలు ఆ ఫీల్ ఎంత బాగుందో, నేను ఎంత అదృష్టవంతునో అని కేదార్ చెప్తూ ఉంటే, అది నా బాధ్యత అని ధాత్రి అంటుంది. అంతేనా అంతేనా అంటూ కేదార్ కబుర్లు చెప్తూ చక్కల గింతలు పెడుతూ ఉంటే ఇద్దరు తమాషాలు పడుతూ ఉంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న నిషి, కాసేపట్లో హోమ్ మినిస్టర్ గారు వస్తారు, మీరిద్దరూ ఆడుకుంటున్నారా, పని చూడండి అని నిషి అంటే, ఇక్కడ ధాత్రి పని మనిషి కాదు, నా భార్య, ఈ ఇంటి కోడలు, నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయి అని కేదార్ అంటాడు. ఏంటి, నేను వచ్చి హెల్ప్ చేయాలా, అది ఈ ఇంటి కోడలా, అది ఏ హక్కుతో నువ్వు మాట్లాడుతున్నావు, ఈ ఇంటి కోడల్ని నేను మాత్రమే అని నిషి చెప్తుంటే అప్పుడే తాయారు విక్కీ ఇద్దరు లోపలికి వచ్చి వీళ్ళ మాటలు వింటూ ఉంటారు. కేదార్ ఈ ఇంటి కొడుకన్న నిజం నీకు తెలుసు, ఈ ఇంట్లో వాళ్ళకందరికీ తెలుసు, ఏ విధంగా చెప్తే మీరందరూ వింటారో కూడా తెలుసు, కానీ మేము చెప్పటం లేదు, కాబట్టి నువ్వు కూడా అర్థం చేసుకో నిషి అని ధాత్రి అంటే, అవును ధాత్రి ఈ ఇంటి కోడలు, ధాత్రికి విలువ ఇవ్వకపోతే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి, ఇది జగదాత్రియా అని తాయారు చాలా షాకింగ్గా వీళ్ళ మాటల్ని వింటూ, ఈ ఇంటి కోడలా వీళ్ళిద్దరూ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి, హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు వచ్చారు, నేను చూడలేదు, రండి రండి అని సుధాకర్ అంటుంటే కౌశికి కూడా అక్కడికి వస్తుంది. ఈ ఇంటి కోడళ్లతో మాట్లాడదాం అనుకుంటే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నప్పుడు వచ్చానులే అని తాయారు అంటుంది. వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు కదా, అలాగే మాటలు ఉంటాయిలేండి, మీరు రండి అని వైజయంతి అంటుంది. అమ్మి జగదాత్రి జ్యూస్ తీసుకురా అని వైజయంతి చెప్తుంది. ఇక ధాత్రి జ్యూస్ ట్రే పట్టుకొని అక్కడే నిలబడి ఉంటుంది. రేపు మీ ప్రమాణ స్వీకారం అని విన్నాను అని కౌశికి అంటే, అందుకే మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేయటానికే నా కొడుకుతో వచ్చాను అని తాయారు అంటుంది. వాడు నా కొడుకు విక్కీ అని చెప్తుంటే హాయ్ అని వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. అయితే విక్కీ పిచ్చివాడిగా నటిస్తున్నందువల్ల వాళ్ళకి సమాధానం చెప్పకుండా దిక్కులు చూసుకుంటూ ఉంటాడు. మా వారు చనిపోయినప్పటి నుంచి వాడు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, ఏమీ అనుకోకండి అని తాయారు చెప్తుంది. సుధాకర్ అందరినీ పరిచయం చేస్తుంటే, మరి వీరెవరు అని తాయారు ధాత్రి కేదార్ని చూపించి అడుగుతూ ఉంటుంది. నిషి వాళ్ళక్క జగదాత్రి, తను కేదార్ నా తమ్ముడు లాంటి వాడు అని కౌశికి అంటే, తమ్ముడు లాంటి వాడా, సొంత తమ్ముడా అని తాయారు అంటే, వజ్రపాటి కుటుంబానికి ఒకే ఒకడు వారసుడు, అది నేను మాత్రమే అని యువరాజ్ చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. వాడు ఒక అనాథ, పెళ్లి చేసుకొని ఏ ఆధారం లేకుంటే మా అక్క జాలిపడి ఈ ఇంట్లో పెట్టుకుంది అని యువరాజ్ చెప్తారు. దాంతో ధాత్రి కేదార్ బాధపడుతూ ఉంటారు. ఓ, అంటే వీడు అనాథనా, ఈ కేదార్ గారిని అడ్డు పెట్టుకొని వీళ్ళతో ఒక ఆట ఆడుకోవచ్చు అని తాయారు మనసులో అనుకుంటూ ఉంటుంది. జ్యూస్ తీసుకోండి అని ధాత్రి ఇస్తుంటే ఇక తాయారు ధాత్రి కళ్ళనే చూస్తూ ఉంటుంది. ఎక్కడో చూసినట్లు ఉందే అని అనుకుంటూ ఉంటుంది. మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా అని అడగటంతో లేదని ధాత్రి చెప్తుంది.
ఈ కళ్ళు అచ్చం జేడి కళ్ళలానే ఉన్నాయే అని తాయారు మనసులో అనుకుంటూ, "నువ్వు ఇన్స్‌పెక్టర్ కావ్య కూతురివా?" అని అడగటంతో, "తెలుసుకొని అడుగుతున్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నారా?" అని ధాత్రి అంటే, "ఏయ్! ఏంటే ఆ పొగరు సమాధానం?" అని నిషి అరుస్తూ ఉంటుంది. "అవును, ఇన్స్‌పెక్టర్ కావ్య కూతుర్నే నేను" అని ధాత్రి అంటుంది. "ఈ జగదాత్రి కనుక కేసు పెట్టకపోయి ఉంటే ఆ మీనన్ పరోక్షంగా మా వాడిని చంపేవాడే కాదు. ఒక రకంగా జేడీ, ఈ జగదాత్రి ఇద్దరూ కారణమే" అని తాయారు మనసులో రగిలిపోతూ ఉంటుంది.